పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంతోష్ శాండ్ గ్రానైట్ వ్యాపారం ద్వారా భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించి 80 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు ఇచ్చింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పూర్తి వివరాలు పరశురాం అందిస్తారు. పరశురాం, ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు అటాచ్ చేయడం జరిగింది. అయితే గత ఏడాది అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే లగ్డారం సంబంధించి ఆ గనుల వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రషర్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారు, దాదాపుగా 300 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టుగా ఆ సమయంలో ఆరోపించడం జరిగింది. ఈ క్రమంలోనే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. వచ్చిన తర్వాత ఈడీ కూడా ఈ లావాదేవీలపై దృష్టి సారించింది. దాదాపుగా ప్రభుత్వానికి కొన్ని 100 కోట్ల నష్టం చేకూర్చారు వీళ్ళు అని చెప్పి ఏదైతే అనైతిక లావాదేవీలను కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. జూన్ లో గత ఏడాది జూన్ లో మధుసూదన్ రెడ్డితో పాటు వారి బంధువుల ఇళ్లలోను, అదేవిధంగా బినామీల ఇళ్లలోను వారి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున అక్రమాలు చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి ఏదైతే సంతోష్ గ్రానైట్ కి సంబంధించి మధుసూదన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని చెప్పి ఈడీ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తులను ఈ రోజు దాదాపుగా 80 కోట్లకు సంబంధించిన ఆస్తులను ఈ రోజు అటాచ్ చేస్తున్నట్టుగా ఈడీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి కేసులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. వాటిని ఏదైతే క్రషర్లను కూడా ఇప్పటికే ప్రభుత్వం మూసివేయడం జరిగింది. విచారణ కూడా కొనసాగుతుంది. ఏదైతే అక్రమంగా జరిగినటువంటి ఆ లావాదేవీలను ఆ బినామీల పేరుతో కావచ్చు, అదేవిధంగా భూ వ్యవహారాల్లో కూడా ఇతను పెద్ద ఎత్తున జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా ఈడీ ఆరోపించిన నేపథ్యంలో ఈ రోజు ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ఓకే పరశురాం, థ్యాంక్ యూ.